రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మోదీ చాలా తెలివైన వ్యక్తి, నాకు మంచి స్నేహితుడని ట్రంప్ విలేకరులకు చెప్పారు. మా మధ్య జరిగినటువంటి చర్చలు రెండు దేశాలకు ఉపయోగపడతాయని ట్రంప్ అన్నారు. ఇటీవల మోదీ అమెరికాలో పర్యటించిన విషయాన్ని ట్రంప్ గుర్తు చేశారు. ఇక భారతదేశానికి మోదీ రూపంలో గొప్ప ప్రధాని ఉన్నారని ట్రంప్ కొనియాడారు. ఇక భారతదేశంలో తనకి మంచి సంబంధాలున్నాయని ట్రంప్ మరోసారి చెప్పారు. మోదీ యుఎస్ పర్యటనలో పలు అంశాలపై ట్రంప్తో చర్చించారు. రెండు దేశాలకు ఉపయోగపడేలా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించారు. సుంకాల విషయంలో అమెరికాకి కూడా మినహాయింపులు ఇవ్వబోమని మోదీ దృఢ వైఖరిని ప్రదర్శించారు. ఇక కొన్ని అంశాల్లో మినహాయింపులు ఇవ్వడానికి ఓకే అన్నా దేశ ప్రయోజనాలే తమకి ముఖ్యమని దైవపాక్షిక చర్చల్లో భారతదేశం తేల్చి చెప్పింది. వ్యవసాయ ఉత్పత్తులైన వాల్నట్స్, యాపిల్, బాదం వంటి వైపు కూడా సుంకం తగ్గింపునకు మన దేశం అంగీకరించే అవకాశాలున్నాయి. కానీ భారతదేశ ప్రయోజనాల దృష్ట్యా గోధుమ, మొక్కజొన్న వంటి వాటిపై కూడా రాయితీలు ఇవ్వకూడదని నిర్ణయించారు. ఈ అంశాలను కూడా ట్రంప్ విలేకరులతో ప్రస్తావించారు. ఇండియాతో మంచి సంబంధాలున్నా తనకున్న ఏకైక సమస్య సుంకాలు మాత్రమేనని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇక ఏప్రిల్ 2న అమెరికా ఉత్పత్తులపై ఇండియా ఎంత పన్నులు వసూలు చేస్తే తాము అంతే స్థాయిలో వసూలు చేసి తీరుతామని ట్రంప్ తేల్చి చెప్పేశారు.